అన్నయ్య వచ్చేసి చాలా ఫేమస్ మీరంటే. అతను ట్రూలీ వీడియోస్ తీస్తాడు ఏదున్నా సరే. ఐడియా లేదంటున్నారు మీరు? ఐడియా అంటే ఆయన నేమ్ ఒరిజినల్ నేమ్ వాడైనా ఆయన ఒరిజినల్ నేమ్ ఏమైనా నాన్ నేషనల్ యూట్యూబ్ ఛానల్. ఎవ్రీబడి నవేడేస్ జనరేషన్ ఈజ్ ఎవ్రీబడి నోస్ హీస్ ఛానల్. ఓకే ఎవ్రీబడి ఈజ్ ఫ్యాన్. ఓకే అవును. జనరల్ ఇండైరెక్ట్లీ, అవును, నాట్ డైరెక్ట్లీ, ఇండైరెక్ట్లీ. బికాస్ ఆఫ్ ఈజ్ ఎ వండర్ఫుల్ యూట్యూబ్ సక్సెస్ఫుల్ యూట్యూబర్. అండ్ హీఈస్ ఏ వెరీ ఎగ్జాక్ట్ ఫేస్ టు ఫేస్ వాట్ ఇట్ ఈస్ సూటిపోటిగా మాట్లాడతాడు. ఎగ్జాక్ట్ చెప్పేసి ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు అతను. ఫేస్ టు ఫేస్ మాట్లాడతాడు. ప్లస్ అతను కొంచెము డేంజర్ అంటే ఎట్లయితే ఇది కాంట్రవర్సీస్ కూడా అతను తీసుకోగలడు. అవును, ఎందుకంటే నిజాయితీగా ఉంటాడు. అదే చెప్పేది, నిజాయితీగా ఉంటాడు అతను. నిజాయితీగా ఉన్నప్పుడు కొన్ని ఆపోజిట్ కొన్ని వచ్చే అనేది కాంట్రవర్సీస్ అతను కూడా ఆపోజిట్లో ఉంటారు. కానీ అతను ఉంటారు ఆ డిపార్ట్మెంట్లో. అంటే అలా కాంట్రవర్సీస్ అయినా పర్లేదు, నేను నిజాయితీగానే ఉంటాను, నేను నిజాన్ని నిర్భయంగా చెప్తాను అని చెప్పేసి ఆ బ్రదర్ మాట్లాడతాడు. ఆ బ్రదర్ అలా అంత ఓపెన్గా నిజాయితీగా ఉంటాడు కాబట్టి అతనికి అంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది, ఫ్యాన్ బేస్ ఉంది. నేనేమంటున్నా అంటే ఇప్పుడు అతను ఏమంటున్నాడు, ఇండియాకి వస్తాను, ఇండియాకి వచ్చి మీట్లు పెడతాను అని చెప్పేసి అంటున్నాడు. ఆయన ఏమంటాడు, చిన్న చిన్న రూమ్లు చూసుకుని అంటే చిన్న ఫంక్షన్లు చూసుకుని అలాంటి ఆ విధంగా ఆయన అంటున్నాడు. నేనేమంటున్నా అంటే ఆయనకి చాలా ఫ్యాన్ బేస్ ఉంది. అది ఉందా లేదా మీరేమంటారు? ఉంది, డెఫినెట్గా ఉంది. ఓకే, because of his fan following, because of he didn't know his background. Yes, okay. From social media, it's side social media. From side social media, he is fan following. Okay. Nowadays I am also his bigger fan. అది ఆయనకు తెలియాలి. కానీ ఓకే, అతను ఏంటంటే సాదాసీదా సాధారణ కుటుంబంలో నుంచి జనరల్లీ మధ్యతరగతి కుటుంబంలో నుంచి వెళ్ళినవాడు. ఓకే, ఒక సక్సెస్ఫుల్ యూట్యూబర్గా రన్ అవుతున్నాడు. ఓకే, బికాజ్ ఆఫ్ హీస్ ట్రూ ఇన్నోసెన్స్. ఓకే, నిజాన్ని నిర్భయంగా చెప్తాడు. ప్లస్ అండ్ నిజాలే మాట్లాడతాడు. ఇప్పుడు మీరు రీసెంట్ ఒక న్యూస్ చూసి ఉంటారు, మన తరుణ్ భాస్కర్ ఎక్కడో సింగపూర్లో కలిశాడు అనుకుంటా. నాన్ విషయం మీరు చూసారో తెలియదు. నేను ఈ ఫ్యాన్ అని చెప్పేసి తరుణ్ భాస్కర్ ఈజ్ డైరెక్టర్ ఆఫ్ వాట్ ఈస్ మన ముగ్గురు ఫ్రెండ్స్ కోలా సోడా సంథింగ్. నేనే ఫ్యాన్ అని చెప్పేసి ఆయన అన్నాడు, ఈజ్ డైరెక్టర్ ఆఫ్ దట్ ఫిల్మ్. కానీ ఆయన నేను ఫ్యాన్ అని చెప్పేసి అని అన్నాడు నాన్ విషయానికి. అసలు ఆయన బేస్, ఆయన ఫ్యాన్ బేస్ అని ఆయనకు అర్థమవుతలేదు. నేను అదే అంటున్నాను. అదే అండి నేను ఏమంటున్నాను, అతని ట్రూ ఇన్నోసెన్సే ఈ జనరల్లీ మనము పుట్టుకతో ఎవరు మనము ఇతని స్థాయి అని మనం జడ్జ్ చేయలేము. అతను చేసే పనులను బట్టి, అతను నడుచుకునే వ్యవహారాన్ని బట్టి అతను ఉంటారు. అతనికి ఫ్యాన్ ఫాలోయింగ్ కావచ్చు, జనాల్లో మంచి ఆదరణ కావచ్చు, మంచితనాన్ని బట్టి అతను క్రేజ్ ఉంటుంది. ఒక స్మాల్ హీరోకు ఉన్న కంటే ఎక్కువ ఫ్యాన్ బేస్ మీరు ఉందని మీరు అంటున్నారు, అవునా? డెఫినెట్లీ అతనికి చిన్న ఫంక్షన్ బుక్ చేసినా సరిపోదు అంటున్నారు. యా, of course definitely because of these small channel YouTubers also. Okay, small matlab that people are not can be defined by the small people. He is also these people also in front of future days bigger than present now situation. Yes, present situation he is bigger. These people are bigger than the present situation. Okay, in front of future days. Okay, but these people also he can book a small function hall. That function hall not be sufficient to this fan base. అంటే అతను మీరు అతను ఒక నార్మల్ మనిషి కాదని మీరు ఎలా ఇది అన్వేషణ గారికి ఆయనకి ప్రపంచానికి ఎలా చెప్పగలుగుతారు? ఎందుకు అంటే అంటే జనరల్ అంటే ఎలా ఆయన కూడా అర్థమయ్యేలా ఎలా చెప్పగలుగుతారు? అతనికి
అర్థమయ్యేలా చెప్పగలుగుతానంటే జనరల్లీ అతను వచ్చేసి మనలాగా మీలాగా మాలాగా సాదాసీదా మధ్యతరగతి కుటుంబ సభ్యుడు. అతనికి సరే ఆ భగవంతుని దయ వల్లనో లేకపోతే అతని కష్టం వల్లనో అతను ఈ స్థాయికి వచ్చాడు. ఓకే, అతని కాన్ఫిడెన్సే అతన్ని నిలబెట్టింది. జనరల్లీ మనం నాలాంటి వాళ్ళు నీలాంటి వాళ్ళు అయినా సరే, జనరల్లీ మన మధ్యతరగతి కుటుంబాలు అయినా సరే, లోవర్ పీపుల్ అయినా సరే, లో మిడిల్ క్లాస్ పీపుల్ అయినా సరే, మనం వచ్చేసి ఏమనుకుంటామంటే జనరల్లీ ఈరోజు నవ్వేడేస్ టాకింగ్ నవ్వేడేస్ జనరేషన్ అబౌట్ నవ్వేడేస్ జనరేషన్ ఐమ్ టాకింగ్. మనం ఏమనుకుంటామంటే ఈరోజు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తే మనకు ఒక 1 monthలో రీచ్ కావాలి, ఒక 100K సబ్స్క్రైబర్స్, లేకపోతే ఒక 200K సబ్స్క్రైబర్స్ ఒక 2-3 monthsలో అని చెప్పేసి మన ఫాస్ట్ జనరేషన్లో మనం అనుకుంటున్నాం. కానీ ఆయన లైఫ్ని పెట్టి ఎఫర్ట్ని పెట్టి అతను జనరల్లీ మనం ఒక డిస్ట్రిక్ట్ నుంచి ఇంకో డిస్ట్రిక్ట్ వెళ్తే, ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి వెళ్ళినా సరే మనలంటారు మనం ఏమనుకుంటాం, కొంచెం ఫియర్నెస్గా, కొంచెం వాట్ ఇట్ ఈస్ కాలింగ్, కొంచెం అన్కంఫర్టబుల్ మనం ఫీల్ అవుతాం. బట్ అతను దేశాలు దాటి ఖండాలు దాటి ఇంత పెద్ద గొప్ప సక్సెస్ఫుల్ మ్యాన్గా నిలిచాడు కాబట్టి అతనికి అంత ఫాలోయింగ్ వచ్చింది. అంటే అతనికి అందువల్లనే అతనికి అందువల్లనే ఇంత గ్రౌండ్ లెవెల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అంటే ఆయనకు అర్థమవుతలే కదా, ఆయనకి ఎలా తెలుస్తుంది? ఇప్పుడు సరే అతనికి తెలుస్తుందండి, వచ్చే లైక్స్ని బట్టి, వచ్చే వ్యూస్ని బట్టి, వచ్చే కామెంట్స్ని బట్టి హీ నో అంటే. బట్ వన్స్ హీ కండక్ట్ ఏ ప్రోగ్రామ్ ఆర్ ఫంక్షన్ అతను చేసే కండక్ట్ ఇన్ ద ఇండియా, ఓకే, ఎట్ ఎనీ స్టేట్ తెలిసిపోతుంది. his fans are in any state. ఓకే, కొంచెం తెలుగు చెప్పగలుగుతారా? ఇప్పుడు మన రాష్ట్రాలలో, ఓకే, భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో అతని ఫ్యాన్స్ ఉన్నారు. ఓకే, ఏ స్టేట్లో కనిపించినా, ఏ స్టేట్లో అతను ఒక ఫంక్షన్ కానీ లేకపోతే ఒక ఏదైనా సరే ఈవెంట్ చేసిన దాన్ని బట్టి ఆయన ఫ్యాన్ బేస్ తెలిసిపోతుంది అంటారు. అతని ఫ్యాన్ బేస్ ఫస్ట్ కండక్ట్ చేస్తే అతనికి తెలుస్తుంది. ఓకే, తెలిసిపోతుంది. షార్ట్ యూట్యూబర్స్ ఆర్ లాంగ్ యూట్యూబర్స్ ఆర్ మిడిల్ క్లాస్, హైయర్ క్లాస్, లోవర్ క్లాస్ పీపుల్, ప్యూర్. ఓకే, I don't believe in middle class, higher class, lower class, but people can understand my words. But about my personalize at my personal side, I can't believe a lower middle, higher middle. Mans are same, humans are same at one level only. Okay, I can only believe in dharmas. Okay, but he can conduct. అతను ఎప్పుడైతే ఒక ఫంక్షన్ కానీ, ఒక ఈవెంట్ కానీ, లైక్ యూ సెడ్ ఈవెంట్ కానీ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కావచ్చు, వేరే స్టేట్లో కావచ్చు, భారతదేశం మొత్తంలో ఎట్ ఎనీ స్టేట్ నిర్వహించినప్పుడు అతను ఫస్ట్ కండక్ట్ చేసేది దాంట్లో అతని వాల్యూస్ నాట్ ఎట్ వాట్ ఈస్ సెటింగ్ ఏ సింగిల్ వర్డ్, షార్ట్ వర్డ్ ఫర్ టు హిమ్. వాట్ ఐమ్ సెయింగ్ ఇట్ ఈస్, అతను కండక్ట్ చేసినప్పుడు అతనికి ఫీవర్ అనేది తెలుస్తుంది. అతని ఫీవర్, ఓహో నాకు ఇంత ఫాలోయింగ్ ఉందా అంటే, ఫాలోయింగ్ అంటే జనరలీ నాట్ లైక్ ఏ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్, ఎట్ యూట్యూబ్ సోషల్ మీడియా ఫాలోవర్స్, నాట్ ఎట్ లైక్ దట్. ఫాలోవర్స్ మీన్స్ సొంతంగా ఇతను మా మనిషి, ఇతను మా ఇంట్లో కుటుంబ సభ్యుడు అని అనుకుంటున్నారు అని చెప్పేసి అతనికి ఒక ఈవెంట్ కండక్ట్ చేసినప్పుడు తెలుస్తుంది. దెన్ హీ విల్ రియలైజ్ ఆఫ్టర్ వన్ ఈవెంట్ in India after one event he can realize, oh, I have this much of following, I have this much of family, okay, in all over India. Then he will conduct second event, he can plan bigger. Okay, like that. Okay, thank you sir, thank you for your time. And నేను ఈ వీడియో యూట్యూబ్లో పెట్టుకోవచ్చా? యూట్యూబ్లో పెట్టుకోవచ్చు? Yeah, definitely. It is not a false news. It is a true news. Okay.